హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు అయితే నేను వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఈ ప్రిపరేషన్ ఎలా ఉందో చూసేయండి. దాని తర్వాత ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్, మర్చిపోవద్దు. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. పావు కేజీ వంకాయ తీసుకొని వాటర్లో ఉప్పు వేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అయితే వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ అయితే పోసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బంగారు కలర్ వచ్చే అంతవరకు కలపండి. ఇదంతా బాగా కలిసి ఉడికిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే అన్నీ వేసుకోండి. ఇవి మనము ఉప్పు నీళ్ళల్లో నానబెడితే ఏమవుతుందంటే కర్రగా కాకుండా ఉంటాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. ఇందులో మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందరగా వంకాయ ముక్కలు అనేది మగ్గిపోతాయి. ఇదంతా ఒకసారి అలా కలుపుకొని నేనైతే కొంచెం స్టవ్ పెద్దగానే పెట్టాను. ఈ వంకాయ ముక్కలు అయితే కొంచెం మగ్గినాయి. ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకొని మళ్ళీ అంతా ముక్కలకు కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే అలా వెయిట్ చేయాలి. కొంచెం 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే అన్నీ వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ అయితే కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, మాడుతుంది. తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉడికిపోయింది. ఇందులోనే మనకి రుచికి సరిపడా కారం అయితే నేను ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మార్నింగ్ మనం ఇందాకనే సాల్ట్ అయితే వేసాం కదా, ఇంకా కొంచెం ఇప్పుడు సాల్ట్ అయితే చూసి వేసుకోండి, తర్వాత తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇదంతా ఉడికిన తర్వాత కారం కూడా ఉడికిన తర్వాత నేనైతే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను గ్రేవీ కోసం. ఈ వాటర్ అంతా కొంచెం మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనము కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని ఏదైనా మసాలా ఉంటే ధనియాల పౌడర్ ఉంటే అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను, మీరు కావాలంటే వేసుకోండి. అంతే, వంకాయ టమాటా కర్రీ రెడీ. చూసారు కదా ఎలా ఉంది వంకాయ టమాటా కర్రీ. మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి. ఇంకా ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వంటల కోసం నా ఛానల్ పైన కన్నేసించండి. సీ యూ.